హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, పోస్టల్ శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. సో మరి నోటిఫికేషన్ ద్వారా 3 రకాల ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. గ్రామీణ డాక్ సేవక్, అలాగనే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగనే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనేటువంటి 3 రకాల ఉద్యోగాలని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మన 2 తెలుగు రాష్ట్రాలలో కూడా వేకెన్సీస్ ఉండటం అయితే జరిగింది. కేవలం 10వ తరగతి అర్హత కనుక మీకు ఉన్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకొని ఈ మూడింటిలో ఏదో ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా కేవలం మీకున్నటువంటి 10వ తరగతి అర్హతలో ఉన్నటువంటి మార్కులను మెరిట్ ఆధారంగా తీసుకొని అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ పోస్టల్ శాఖలో ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో మనం ఏ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, అలాగే ఫీజు పేమెంట్ ఏ విధంగా చేయాల్సి ఉంటుంది, ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, అన్ని విషయాల గురించి కూడా వీడియోలో క్లియర్గా చూద్దాం. అలాగే అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ కూడా మీకు పూర్తి వివరాలు వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ 2025కు సంబంధించి మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లు మనకి ఇక్కడ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. సో జనవరి 2025లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 21,413 పోస్టులను భర్తీ చేస్తున్న నోటిఫికేషన్ ద్వారా మరి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే 10/2/2025 నుంచి 3/3/2025 కూడా మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో మన నోటిఫికేషన్లో భాగంగా మనం ఒక నోటిఫికేషన్ ఎలిజిబిలిటీస్ గురించి క్లియర్గా చూద్దాం. అలాగనే ఇక్కడ చూపిస్తున్నటువంటి అన్ని సర్కిల్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి. అయితే లోకల్ లాంగ్వేజ్లో ఎడ్యుకేషన్ చేసి ఉండాలని చెప్పి కూడా అప్ టు 10th వరకు మనకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మరి ఏ క్యాండిడేట్స్ ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలనే విషయం గురించి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా చూద్దాం. అలాగే వీరి శాలరీ డీటెయిల్స్ కూడా ఈ నోటిఫికేషన్లో క్లియర్గా చూద్దాం. అన్ని విషయాలు మనకు తెలియాలంటే నోటిఫికేషన్ చూడాల్సి ఉంటుంది. సో నోటిఫికేషన్ కనుక మనం చూసుకోవాలనుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ క్లియర్గా కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత క్లియర్ ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి PDF డౌన్లోడ్ అయింది. PDF డౌన్లోడ్ అయిన తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు. సో గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 నోటిఫికేషన్ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చెప్పుకునే విధంగానే గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ BPM, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ABPM అనేటువంటి 3 రకాల ఉద్యోగాలని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో ముందుగా మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే 10/2/2025 నుంచి 3/3/2025 కూడా మనకి అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి డేట్స్గా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే అప్లై చేసిన తర్వాత ఏవైనా కరెక్షన్స్ కనుక మనం చేసుకోవాలనుకుంటే మార్చి 6వ తారీఖు నుంచి మార్చి 3వ తారీఖు వరకు కూడా మనకి ట్యాబ్ ఎనేబుల్గా ఉంటుంది. ఈ డేట్స్లో మన యొక్క తప్పులను సరి చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఈ నోటిఫికేషన్లో భాగంగా ఏజ్ లిమిట్స్ మనం ముఖ్యంగా చూసుకోవాల్సి ఉంటుంది. మినిమం 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 40 years వరకు కూడా మనకి అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీగా ఇవ్వడం అయితే జరిగింది ఏజ్ లిమిట్ని. ఇక్కడ అలాగనే కేటగిరీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. రిజర్వేషన్ క్యాండిడేట్స్కి, SC ST క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్, అలాగనే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ OBCకి వచ్చేసి 3 years, అలాగనే ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్కి ఎటువంటి రిలాక్సేషన్ ఇవ్వడం అయితే లేదు. అలాగనే PWD క్యాండిడేట్స్కి 10 years, అలాగే PWలో OBC క్యాండిడేట్స్కి 13 years, అలాగే SC STలో PWD క్యాండిడేట్స్కి 15 years చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అలాగే వీరి శాలరీ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే జాబ్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందనే విషయం కనుక మనం చూసినట్లయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వచ్చేసి 12,000 రూపాయల నుంచి 29,380 రూపాయల వరకు కూడా మనకి శాలరీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా డాక్ సేవక్ ఈ 2 పోస్టులు కూడా ఈక్వల్ కేటగిరీగా ఉండటం అయితే జరుగుతుంది. వీరి శాలరీ వచ్చేసి 10,000 రూపాయల నుంచి 24,470 రూపాయల వరకు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటున్నట్లు మనకి ఇక్కడ క్లియర్ గా తెలియజేయడం అయితే జరిగింది. ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్ ఉండాలని చెప్పి, సైకిల్ తొక్కడంలో కూడా మనకి వచ్చి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ వారికి అప్లై చేసుకోవాలనుకుంటే వారికి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది. అవన్నీ కూడా చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లియర్ గా టేబుల్ చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా, దానికి సంబంధించి మనం క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. సో మన ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అండ్ యానం సంబంధించి
లోకల్ లాంగ్వేజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అప్ టు 10th వరకు చదివి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే మన తెలంగాణకు కూడా అదే విధంగా ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా మిగిలిన స్టేట్స్లో సంబంధించి హిందీ, గుజరాతీ వారి లోకల్ లాంగ్వేజ్ ఏవైతే ఉంటాయో ఆ లోకల్ లాంగ్వేజ్లో చదివి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. సో చాలా మంది లోకల్ లాంగ్వేజ్ కింద మనం హిందీ కూడా చదివి ఉన్నాం కదా, మరి అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. అలాగే ఇంగ్లీష్ కూడా చదివి ఉన్నాం కదా, అప్ టు 10th వరకు అప్లై చేసుకోవచ్చు. ఒక సబ్జెక్టుగా చదివి ఉన్నాం, వారైతే స్టడీ లోకల్ లాంగ్వేజ్లో చేసి ఉండాలని చెప్పి అడగడం అయితే జరిగింది. సరే, వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ మన తెలుగు ఉండొచ్చు, అలాగే హిందీ ఉండొచ్చు, ఇంగ్లీష్ ఉండొచ్చు. ఇతర స్టేట్స్ కూడా అప్లై చేసుకుంటే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందా లేదని చెప్పి కూడా చాలా మంది కామెంట్ సెక్షన్లో తెలియజేశారు ప్రీవియస్గా. సో మన దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రీవియస్ నోటిఫికేషన్లో సెలక్షన్ డిపార్ట్మెంట్లో భాగంగా ఇతర స్టేట్స్లో అప్లై చేసుకున్న మన తెలుగు అభ్యర్థులకు కూడా సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. హిందీ కింద అప్లై చేసుకున్న, ఇంగ్లీష్ కింద అప్లై చేసుకున్నా కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇతర స్టేట్స్లో మన సబ్జెక్ట్స్లో ఏదైనా ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, ఈ 3 లాంగ్వేజెస్ ఉన్నటువంటి ఏ స్టేట్లో కూడా మనం అప్లై చేసుకున్నా కానీ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ అంశాలు ఇవన్నమాట. సో నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు కూడా క్లియర్గా చదవండి. అలాగే ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. క్లియర్గా మీరు నోటిఫికేషన్ అంతా చెక్ చేసుకుని తర్వాత మీకు కూడా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలనుకుంటే ముందుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్లో మనకు మొబైల్ నెంబరు ఇంకా కొన్ని డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేయండి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకి జర్నల్ నెంబర్ అయితే వస్తుంది. ఆ నెంబర్ని సేవ్ చేసుకొని ఆ నెంబర్ ప్రకారంగా నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ కూడా ఇక్కడే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రీవియస్ లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాను. అందులో స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలి అంతా క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. సో స్టెప్ బై స్టెప్ ప్రతిసారి కూడా ఇదే ఉంటుంది, కొత్త ప్రాసెస్ అయితే ఏం లేదు. సో దీనికి సంబంధించినటువంటి వీడియో ప్రీవియస్ వీడియో చేసి మన ఛానల్లో ఉంది. స్టెప్ బై స్టెప్ చాలా లెంతీ వీడియో, అదంతా మళ్ళీ చేయాలంటే చాలా లెంతీగా ఉంటుంది. సేమ్ అక్కడ ఏ విధంగా అయితే మనం లాస్ట్ టైం అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం ఇక్కడ కూడా అంతే సేమ్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వీడియో లింక్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి ఆ వీడియో క్లియర్గా చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి, మాకు డౌట్ ఉందన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకునేదానికి ఎటువంటి తప్పులు లేకుండా ఆ వీడియో చూసి అప్లై చేసుకోండి. సో నోటిఫికేషన్ గురించి, ఆన్లైన్ అప్లికేషన్ గురించి కూడా ఇదన్నమాట ప్రాసెస్. సో ప్రతిసారి మనం జీడీఎస్ పడుతూనే ఉంది, అప్లై చేస్తూనే ఉన్నాం. కొత్త ప్రాసెస్ అయితే ఏం లేదు. తెలియని అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలో కంప్లీట్గా వీడియో చేశాను కాబట్టి ఆ వీడియో చూడండి, మీకు కూడా ఒక అవగాహన అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అలాగే మీకున్న డౌట్స్ అన్ని కూడా కామెంట్ సెక్షన్ అడగండి. వాటికి సంబంధించి అన్ని కూడా ఒక వీడియో చేసి మీ ముందు తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.